విజయవాడలో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇటు సిట్ టీం అక్కడికి వెళితే వాళ్ళకి పోటీగా నాగరాజు మద్దతుదారులు ప్లాకార్డులతో ఆందోళన చేస్తూ ఉన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. పోలీస్ అధికారులు సింగ్ నగర్ లో సస్పెండెడ్ సీఐ నాగరాజు ఇంటికి వెళ్లింది దర్యాప్తు బృందం. అయితే లోపలికి వెళ్లకుండా పోలీసులను నాగరాజు మద్దతుదారులు అడ్డుకోబోయారు. అయితే ఆందోళనకారులను చెదరగొట్టి నాగరాజు ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. సిట్ టీం వచ్చింది నాగరాజు స్టేట్మెంట్ కోసమా లేక అదుపులోకి తీసుకోవడానికా అన్న ఒక ప్రశ్న ఉదయించింది. నాగరాజు ఇంటికి స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉండడంతో సెక్యూరిటీని మరింత పెంచారు పోలీసులు. పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి డీజీపీ ఆఫీస్ కి ఇంకొక బృందం వెళ్ళింది. కాసేపట్లో డీజీపీతో భేటీ అవుతారు. కేసు పురోగతిని వివరించబోతున్నారు పోలీసులు. సాయికృష్ణ మిస్సింగ్ పై ఇప్పటికే కీలక సమాచారం సేకరించింది సిట్. కృష్ణలంక పిఎస్ లో ఆ రోజు డ్యూటీలో ఉన్న వాళ్ళ విచారణ అయితే జరిగింది. సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసింది సిట్. స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ మిస్సింగ్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. ఫుటేజ్ ని రిట్రీవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. విజయవాడలో సస్పెండెడ్ సీఐ నాగరాజుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాము. సిట్ టీం అక్కడికి రావడంతో వాళ్లకు పోటీగా నాగరాజు మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. ప్లాకార్డులు చేతబట్టి వాళ్ళంతా ఆందోళన చేసిన ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. అదే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజుని పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సింగ్ నగర్ లో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు ఇంటికి వెళ్లి దర్యాప్తు బృందం కొన్ని వివరాలు సేకరించడంతో పాటుగా ఆయన్ని అదుపులోకి తీసుకుంది. అయితే లోపలికి వెళ్లకుండా ముందు పోలీసుల్ని నాగరాజు మద్దతుదారులు అడ్డుకోబోయారు. అయితే ఆందోళనకారులను చెదరగొట్టి నాగరాజు ఇంట్లోకి వెళ్లారు పోలీసులు. వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సిట్ టీం వచ్చింది నాగరాజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికా లేక అదుపులోకి తీసుకోవడానికా అన్న ఒక క్వశ్చన్ ఉదయించిన నేపథ్యంలో నాగరాజు మద్దతుదారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఒకవేళ నాగరాజుని అరెస్ట్ చేయబోతూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు. కానీ పోలీసులు వాళ్ళని చెదరగొట్టి నాగరాజుని అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు. వసంత్, ప్రస్తుతం నాగరాజుని పోలీస్ అధికారులు ఎక్కడికి తరలిస్తూ ఉన్నారు? ఆయన విచారణ ఎక్కడ జరగబోతోంది? సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడి నుంచి ఆయన ప్రస్తుతం స్టేట్ గెస్ట్ హౌస్ కి తరలించబోతున్నారు. అక్కడ విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం సాయికృష్ణ మిస్సింగ్ కి సంబంధించినటువంటి అంశం తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో ప్రస్తుతం అతను అదుపులో తీసుకోవడానికి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వసంత్, ప్రస్తుతం నాగరాజు ఇంకా ఆయన నివాసం దగ్గరే ఉన్నారా? పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ ఇంకా నాగరాజుని తరలించలేదా? రైట్, మా ప్రతినిధితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం.